సార్ ఒకటి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ట్రోల్స్కి గురై చనిపోయింది గీతాంజలి. తన గురించి మనందరికీ తెలిసిందే. 2 పిల్లలు ఉన్న తర్వాత జస్ట్ ఏదో తనకు వచ్చిన పథకాల గురించి తను చెప్పుకొని ఒక వీడియోలో హ్యాపీగా అసలు ఏ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఏమీ లేదు, చాలా తన సంతోషాన్ని చెప్పుకుంది. దానివల్ల తనను ట్రోల్స్ చేసి లాస్ట్కి తన చనిపోవడానికి కారణమయ్యా ట్రోల్స్. దీనికి ఏమంటారు? చాలా తప్పు అమ్మా. తెలుగుదేశం వాళ్ళు తల సిగ్గుతోటి తల ఉంచుకోవాలి. ఎందుకంటే ట్రోల్స్ జరిగినాయి, తెలుగుదేశం వాళ్ళు చేశారు, బయట వాళ్ళు చేశారు, కామన్ సోషల్ మీడియా చేశారు. అసలు సోషల్ మీడియాని ఇంత దరిద్రంగా వాడే చండాలుడు చాలామంది సమాజంలో తయారయ్యారు. సోషల్ మీడియా ఎంత ప్రయోజనమో దాన్ని చెత్త చేస్తున్నది కొంతమంది దౌర్భాగ్యులు. ఎందుకంటే వాళ్ళ పేర్లు ఉండవు, ఏముండవు, ఏదో ఆర్కేని బోకేని పెడతారు. మనం ఫోన్ చేసి మాట్లాడదామన్నా, దగ్గర పిలిచి చెప్పు తీసి కొడదామన్నా కూడా దొరకరు ఎవరు. సో వాళ్ళకు దాని పని పాటలేదు, దద్దమ్మలు దౌర్భాగ్యులు కూర్చొని ఇలా చేస్తూ ఉంటారు. అవన్నీ చేశారు. అయిన తర్వాత అయినా తెలుగుదేశం వాళ్ళకి సిగ్గుండాలి. అయిన తర్వాత అమ్మాయి బాధపడి కొంత సున్నిత హృదయాలు ఉంటారమ్మా. కొంతమంది అమ్మాయిలు ధైర్యంగా టేకప్ చేస్తారు, కొంతమంది తట్టుకోలేరు. ఈ పిల్ల పాపం తట్టుకోలేని పిల్ల. అర్ధరాత్రి 3 గంటలకి ఫోన్ చేసి అసహ్యంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ భర్త చెప్తున్నాడు పాపం, మంచిగా వచ్చి నేను చెప్పింది, చెడుగా మాట్లాడేది మాకు చెప్పలేదు, కాస్త మేము ఉండేవాళ్ళం అండగా, కానీ చెప్పుకోలేకపోయింది. కొంతమంది వీక్నెస్ అంతే. ఆ పిల్ల పాపం సంతోషాన్ని ఎంత ఆనందంగా చెప్పుకుందో, సంతోషం కూడా చాలా ఓపెన్గా చెప్పుకుంది. ఏమి దాంట్లో తప్పే ఉంది అని, తప్పేం లేదు పాపం. వచ్చింది సంతోషపడి చెప్పింది. దాన్ని తెలుగుదేశం మొన్న వెంకటరెడ్డి, అతను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాస్త నాకు బాగా మిత్రుడే వెంకటరెడ్డి, తెలుగుదేశం స్పోక్స్ పర్సను. అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాస్త బుద్ధిగా ఉండేది ఆయన మాటలు. మరి ఈ తెలుగుదేశం స్పోక్స్ పర్సన్ ఎంత అసహ్యంగా అయిపోయినా కాబట్టి చచ్చిపోయినా కూడా అతను టీవీలో మాట్లాడతాడు. ఎంత దరిద్రంగా మాట్లాడతాడు. ఆ ట్రోల్స్ ఆ అమ్మాయికి చేరిందో లేదో, ఇదంతా ఎంత చీప్గాను. ఆ వెంకటరెడ్డిని నాకు మిత్రుడు చాలా ఆ రోజు ఇప్పుడు ఫోన్ చేసి ఏంటి ఇంత దిగజారిపోవాలా, పార్టీకి స్పోక్స్ పర్సన్ అవ్వచ్చు, అందుకోసం ఇంత దిగజారిపోవాలా అసహ్యంగాను. ఆ అమ్మాయి చనిపోతే కనీసం సానుభూతి చెప్పకుండా ఇంకా దానికి మించి ఇంకేదో, ఆ అమ్మాయి 4 సార్లు వస్తే 5 సార్లు అంది, 4-5 సార్లు అంది అన్నమాట. దాంట్లో 4-5లో 5 అని ఎందుకు పట్టుకుంటావు నువ్వు? 4-5 సార్లు వచ్చిందంటే 4 సార్లు వస్తే 5 సార్లు అని ఎందుకు అంది? ఇది కోడిగుడ్డు మీద వెంకటరెడ్డికి పీసి ఆ అమ్మాయిని బాధితురాలని నిందితురాలు చేయాలని వెంకటరెడ్డి కూడా చాలా అలా. వెంకటరెడ్డే కాదు, తెలుగుదేశం వాళ్ళందరూ తర్వాత వచ్చిన ట్రోల్స్ కానీ, తర్వాత వచ్చిన వాళ్ళ దీంట్లో వచ్చిన కమెంట్స్ కానీ చూస్తే జిగుత్సాకరంతో చెప్పు తీసి అనాలనిపించింది. నాకు నిజంగా అయితే చాలా కోపం వచ్చింది అవన్నీ చదివినప్పుడు. చదివిన తర్వాత వెంకటరెడ్డి అంటాడు కూడా ఒక సీనియరు, పద్ధతిగా మాట్లాడతాడు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు కొంచెం పద్ధతిగా మాట్లాడు, కాంగ్రెస్ను వదిలి తెలుగుదేశానికి వచ్చాడు. తెలుగుదేశానికి రాగానే బుద్ధి మారిపోవాలా, ఇంత చిల్లర బుద్ధి రావాలా? చాలా దరిద్రంగా మాట్లాడాడు ఆ రోజు ఆయన. నాకు చిన్నగా ఫోన్ చేసేది దొరకలేదు, కానీ ఫోన్ చేసి అందుంటే ఆ రోజు నేను ఫోన్లోనే ఆయన మందలు ఇచ్చేవాడిని. తప్పు మిత్రుడు, నాకు తెలిసిన బాగా మిత్రుడే కనుక మందలు ఇచ్చేవాడిని. కరెక్ట్ కాదు. టీడీపీ కనపడుతుంది కదమ్మా, ఎందుకంటే వాళ్ళ దీని నుంచే వస్తున్నాయి. ఇంకా వెంకటరెడ్డి ఓపెన్గా టీవీలో మాట్లాడినా ఇంకా వాళ్ళది హస్తం ఉందనే అనుమానం ఎందుకు? డైరెక్ట్గా వాళ్ళ స్పోక్స్ పర్సనే టీవీలో మాట్లాడితే వాళ్ళ వచ్చినవన్నీ కూడా వాళ్ళ దాని నుంచి వస్తున్నాయి, తెలుస్తున్నాయి. రాజకీయాలు వేరు. రాజకీయాల కోసం ఇంత దిగజారాలా టీడీపీ? ఇంత దౌర్భాగ్యంగా దిగిపోవాలా? ఇంత నీచంగా ప్రవర్తించాలా అనేది చాలా జిగుత్సాకరం. అంతేలే, తెలుగుదేశం అంత దిగజారిపోయింది. ఇదిగో మహాసేన రాజేష్, ఆడికి ఎవరా టికెట్టు? బుద్ధి జ్ఞానం ఉన్నాళ్ళు ఇస్తారు ఆడికి. వాడు సనాతన ధర్మాన్ని తిడతాడు, పార్వతి గణేశుడు సవ్యంగా పుట్టలేదు అని అంటాడు. ఏమి దరిద్రపు మాటలన్నీ మాట్లాడతాడు. ఒక మతాన్ని విమర్శించటము, ఒక మత విశ్వాసాలని అవమానించటము, ఒక మత దేవుళ్ళని కించపరిచి మాట్లాడటము దళిత ప్రయోజనమా? అదే దళితులకి ఉన్నదని. వాడు దళితులకి ద్రోహి. వాడి వల్ల దళితులకి మంచిగా చెడు జరుగుతుంది. అలాంటి దళిత ద్రోహి, అలాంటి ఎదవకి, భాషా జ్ఞానం లేని సన్నాసికి, ఒకళ్ళ మత విశ్వాసాలని అగౌరవపరిచి మాట్లాడటమే గొప్ప అనుకునే బూతులు మాట్లాడేవాడికి టికెట్ ఇవ్వటం ఏంటి ప్రజలు? సో అంత దిగజారిపోయింది. టీడీపీ అనేది దిగజారిపోయిన పార్టీగా మారిపోయింది. అది అంతే, భూస్థాపిత అయ్యేదాకా అంతే. అది సార్ లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు పార్టీలను పక్కన పెడితే ఇప్పుడు ఒక నార్మల్ వ్యక్తి, తనకు సోషల్ మీడియాతో ఎలాంటి సంబంధం లేదు, పాపం ఏదో వీడియో చేసింది, కానీ ఒక ట్రోల్స్ చేసే వాళ్ళ గురించి ఏం చెప్తారు? అలా ట్రోల్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు. బుద్ధి జ్ఞానం, కడుపుకు అన్నం తింటున్నాను గుర్తుంచుకోవాలమ్మా. ఇది ఒక మంచి సాధనం.
యూట్యూబ్లు కానీ దాన్ని మంచిగా వాడండి, మంచిగా. అంతేగాని ఒకళ్ళ ఏడు దుఃఖంలోంచి మనం ఆనందపడాలి. ఈ సురకానందం అనేది చాలా చిల్లర బుద్ధి. ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టినవాడివైతే, ఒక కులం గోత్రం మంచి చెడులో పుట్టినవాడివైతే, పుట్టినదో మీరు ఒక తల్లికి గర్భంలోంచి పుట్టినవాళ్ళైతే, ఒక కుటుంబం, ఒక కులం, జాతి, నీతి, గోత్రం ఉన్నవాళ్ళైతే, ఒక మనిషి పుట్టుకవైతే, పశువు జన్మ కాదు, మన రెండు కాళ్ళ జంతువు కాదు, మనం మనుషులు అనే గ్రహణ ఉంటే ఇలాంటి పనులు చేయకండి. అదే నీ ఇంట్లో చెల్లి లేదా, నీ ఇంట్లో అమ్మ లేదా, లేదా నువ్వు ఎవరికి పుట్టావో తెలియదా? నీ ఇంట్లో చెల్లి తల్లి ఉంటే నువ్వు ఈ బుద్ధి ఇలా ఉండదు. నువ్వు ఎవరికి పుట్టావో, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చావో, ఎంతమంది విత్తనానికి నువ్వు పురుడు పోసావో, అలాంటి నీచపు పుట్టుకైతేనే ఇలాంటి పని చేస్తారు. ఖచ్చితంగా చెప్తారు. కనుక ఇలాంటి ట్రోల్స్ చేసేవాడు సరైన పుట్టినవాడు, కడుపుకు అన్నం తినేవాడు చేయడు. కడుపుకు అశుద్ధం తినేవాడు, సరైన పుట్టుక కాకుండా 10 మంది విత్తనానికి మొలకెత్తినవాడుగా అయితేనే చేస్తాడు.